వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? మేమైతే లుల్లు మాల్కి వచ్చాము. నార్మల్గా తిరగడానికి వచ్చామన్నమాట. అలా లుల్లు మాల్కి కూడా వచ్చాము. ఏవైనా ఐటమ్స్ ఉంటే తీసుకుందామని చెప్పి. మరికి చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఈరోజైతే ఒక స్పెషల్ డే ఉంది. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ స్పెషల్ డే ఏంటో అని. మరికి అయితే లుల్లు మాల్కి వచ్చినప్పటి నుంచి అసలు ఎత్తుకొనివ్వట్లేదు, పట్టుకొనివ్వట్లేడు. వాడొక్కడే మొత్తం తిరిగేస్తున్నాడు అనమాట. ఈరోజు పబ్లిక్ కూడా అంతమంది లేరనమాట. మన వినాయక చవితి అయితే ఉంది కదా, వినాయకుడి దగ్గరే పూజలల్లో వాటిలల్లో ఉన్నారనమాట అందరూ అనుకుంటా. అంత జనం మాత్రం లేరు. మేమైతే మొత్తం తిరిగేసి లుల్లు మాల్ అయితే మొత్తం చూస్తున్నాం అనమాట. ఏమేమి ఉన్నాయి, ఏమైనా తీసుకునేవి ఉన్నాయా అని చెప్పి. ఇక్కడైతే మరికి డాడీ ఏడి నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు వీడియో తీస్తూ ఉంటే. ఇక్కడ ఎగ్ రోల్ అయితే తీసుకుందాం అనుకున్నాము. కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 2 ఎగ్ రోల్ అయితే తీసుకున్నాము. తీసుకొని మా ఆయన అయితే బిల్డింగ్ చేయించడానికి అక్కడైతే నుంచున్నాడు. ఇవన్నీ చూద్దామని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మరికి అయితే పల్పి ఆరెంజ్ తీసుకున్నాడు జ్యూస్ తాగుతా అని, కానీ అస్సలు తాగలేడు, కొంచెమే తాగాడు. బిల్డింగ్ చేయడానికి ఇవ్వరా అంటే అస్సలు ఇవ్వట్లేడు. ఏదో పక్కన వాళ్ళు తీసుకొని లాగేసుకొని తాగేస్తున్నారేమో అన్నట్టు ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా ఫైనల్గా బిల్డ్ అయితే చేసేసుకొని ఇక్కడికైతే వచ్చాము. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. మా ఆయన అయితే కూలింగ్ వాటర్ తెచ్చేసాడు. ఇంకా కొన్ని వాటర్ అయితే తాగాడు. రిక్కి తినురా అంటే తినట్లేడు. జ్యూస్ అయినా తాగు అంటే వాళ్ళ డాడీ సంఖ్యకి కూర్చున్నాడు. తిను అని వాళ్ళ డాడీ కూడా తినిపించడానికి ట్రై చేశాడు, కానీ తినలేదు వాడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది. తినే ప్లేస్ దగ్గర ప్లాంట్స్. ఎప్పుడు మేము చైర్లో కూర్చొని తినాలి అనుకుంటాం, కానీ ఎప్పుడు చైర్స్ అయితే ఖాళీగా ఉండవు మేము వెళ్ళినప్పుడు. ఇక్కడైతే ప్లమ్ కేక్ తీసుకున్నాను అనమాట, క్యాష్యూది. మేమైతే జైల్ మండికి అయితే వచ్చాము బిర్యానీ తినడానికి. లుల్లు మాల్ దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఏం తీసుకోవాలి అని చెప్పి మెనూ అయితే చూస్తున్నాము. మేమైతే మండి, ఇంకా 2 లెగ్ పీసెస్, ఇంకా చికెన్ పీసెస్ వస్తాయి కదా, అవి ఫ్రైడ్ చికెన్ మండి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. యాక్చువల్లీ జైల్లో కూర్చుందాం అనుకున్నాము, కానీ ఖాళీ లేదు, టైం పడుతుంది అన్నారు. ఇంకా కర్టన్స్లో ఉంటుంది కదా, అక్కడైతే ఉన్నాము. ఈ కర్టన్స్ దాంట్లో అయితే ఇలా ఉంటుంది. మండి అయితే తెచ్చేసారనమాట. చూడండి, ఫ్రై పీస్ చికెన్వి 2 ఇచ్చారు, ఇంకా లెగ్ పీసెస్ 2 అనమాట. మండి అయితే బాగుంది. మరికి కూడా తిన్నాడు మండి అయితే. ఇక్కడ చూడండి, దాని మీద ఉన్న కాజు ఉంటుంది కదా, అవైతే తింటున్నాడు మరికి తీసుకొని. ఇంకా ఫుల్గా మంచిగా తినేసాము. మండి కూడా చాలా బాగుంది. మరికి చూడండి ఎలా తింటున్నాడో. వాళ్ళ డాడీ తినిపిస్తుంటే నేనైతే వాళ్ళ డాడీకి తినిపించాను, వాళ్ళ డాడీ కూడా నాకు తినిపించాడు అనమాట. ఈరోజు ఏంటి స్పెషలా అనుకుంటున్నారా? ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. అందుకోసం అని చెప్పి మండికి కూడా తీసుకొని వచ్చాడు. చూడండి, జైలు ఇప్పుడు ఖాళీ అయింది. ఇది చాలా మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే కాదు. ఇక్కడైతే ఇంకా ప్లమ్ కేక్ తీసుకున్నాం కదా, అదే కట్టింగ్ చేయించాలి అనుకున్నాను. దాని మీద ఒక చిన్న క్యాండిల్ పెట్టేశాను. మరికి అయితే ఆగకుండా ఊపేశాడు అనమాట. ఇంకా మా ఆయన అయితే కేక్ కట్ చేసేస్తున్నాడు. కేక్ కట్ చేసేసి ఇద్దరం అయితే తినిపించేసుకున్నాం అనమాట. చెప్పాను కదా స్పెషల్ ఏంటి అంటే ఇదే అనమాట, మా హస్బెండ్ బర్త్డే. యాక్చువల్గా కేక్ మంచిదే తెచ్చి కట్ చేయించాలనుకున్నాము. దానికి ముందు రోజే నా బర్త్డే అనమాట. నా బర్త్డే అయిన తర్వాత మా హస్బెండ్ బర్త్డే. ముందు రోజే నేను మా ఆయన అయితే నైట్ కేక్ అయితే కట్ చేసాము. ఇంకా నెక్స్ట్ డేనే బర్త్డే కదా, ఇలా కేక్ కట్ చేద్దామని చెప్పి కేక్ అయితే కటింగ్ చేయించాను అనమాట. యాక్చువల్లీ మా ఆయన నా బర్త్డే రోజు నాకు చాక్లెట్ తెచ్చాడనమాట. చాక్లెట్ ఇవ్వాలి అని అనుకున్నాడు, కానీ మా దిక్కి ఒక్క పీస్తో ఆగడు, మొత్తం తినేస్తా అంటాడు. అందుకని చెప్పి ఆ రోజు చాక్లెట్ ఇవ్వలేదు. నెక్స్ట్ డే ఆయన బర్త్డే రోజు అయితే నాకు చాక్లెట్ ఇచ్చాడు, ఫ్రిడ్జ్లోనే అలానే దాచిపెట్టి. చాక్లెట్ అయితే చాలా బాగుంది, నట్స్ చాక్లెట్ అనమాట. మా ఆయన నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదా అనుకుంటున్నారా? నాకు ఎప్పుడో నాకు ఫోన్ అయితే కొనిచ్చాడనమాట. ఆ ఫోన్
ఓపెనింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడైతే మేము ఏం చేస్తున్నామంటే మా హస్బెండ్ అయితే కింద వాళ్ళ ఫ్రెండ్స్ వినాయకుడు తీస్తున్నారనమాట. నన్ను కూడా రమ్మన్నాడు, నాకైతే ఓపిక లేదని చెప్పి నేను రిక్కీ అయితే ఇలా టీవీ చూస్తూ కూర్చున్నామన్నమాట. రిక్కీ అయితే మళ్ళీ కొంచెమే తిన్నాడు. ఇంకా వాడికి అటుకులు అయితే వేసి ఇచ్చాను అనమాట. వాడు అవి తింటూ వాడి చెప్పులన్నీ తెచ్చేసుకున్నాడు. అస్సలైతే మా ఆయన బర్త్డేకి ఏదేదో సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నా, ఆయన రాకముందే డెకరేషన్ చేద్దాం అనుకున్నా, కేక్ తెప్పిద్దాం అనుకున్నా, ఇవన్నీ చేద్దాం అనుకున్నా. కానీ ఆయన నాకు చెప్పిన టైం కంటే ముందే వచ్చేసాడు, చాలా తొందరగా వచ్చాడు ఇంటికి. నేను ఇంకా ఏం చేయలేకపోయాను. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకు చెప్పినా సరే వద్దు అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ నైటే మేమిద్దరం కలిసి కేక్ అయితే కట్ చేసాము. ఎందుకు అంటే నా బర్త్డే రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మా ఆయన బర్త్డే అనమాట. ఇంకా నైట్ టైం కేక్ కట్ చేసేద్దాం ఇద్దరం అని చెప్పి కేక్ అయితే కట్ చేద్దాం అనుకున్నాము. అలా అయితే కట్ చేసేసాము. లాస్ట్ ఇయర్ కూడా మేము అలానే చేసాము. లాస్ట్ ఇయర్ అయితే నేను మా ఆయనకి వాచ్ గిఫ్ట్ ఇచ్చాను. ఈ ఇయర్ అయితే మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. కేక్ అయినా కట్ చేద్దాం అనుకున్నాను మంచిగా డెకర్ చేసి, కానీ ఏది జరగలేదన్నమాట. ఏదేదో అనుకున్నా, ఏం అవ్వలేదు. ఇలా సింపుల్గా అయితే అయిపోయింది, కానీ బాగానే ఎంజాయ్ అయితే చేసాము. నెక్స్ట్ టైం పక్కా మా ఆయనకైతే సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. కానీ ముందే చెప్పేస్తే ఇలా చెప్పొద్దు కదా. ఏం చేస్తానో నెక్స్ట్ టైం చూద్దాము. ఇంకా మేమైతే ఇద్దరం, రిక్కీ అయితే అటుకులు స్నాక్స్ తింటూ నాకు కూడా తినిపిస్తున్నాడు. వాడు నా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది, అయినా సరే మళ్ళీ తినిపిస్తున్నాడు. ఏం చేయాలి, తినిపిస్తుంటే తింటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే షూలల్లో అటుకులు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నావు అంటే ఏడుస్తున్నాడు, వేయకు అని తిడుతుంటే. అలా ఉంటుంది మా రిక్కీతోని. మళ్ళీ నవ్వుతున్నాడు, వేసుకో అని చెప్తే ఆడుకుంటున్నాడని. తినే ఫుడ్తో కూడా ఆడుతున్నాడు. ఏం చేద్దాం. ఇలా అయితే బర్త్డే అయితే ఇలా సింపుల్గా జరిగిందనమాట. ఈ అటుకులు అయితే మా ఆయన చేశాడనమాట. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. రెసిపీ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగున్నాయి అటుకులు. మనం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తింటే బాగుంటుంది. దాంట్లో పల్లీలు, పుట్నాలు ఇవన్నీ వేసి చేశాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీలో ఎవరైనా చేయాలి అనుకుంటే నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను నా ఛానల్లో, చూసి చేసుకోండి. ఈవినింగ్ టైం తింటే బాగుంటుంది. ఇక్కడ మరికి చుచు టీవీ చూస్తూ సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. ద వీల్స్ ఆన్ ద బస్ గోస్ రౌండ్ అండ్ రౌండ్, ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం రిక్కీకి. రైమ్స్, ఇంకా యానిమల్స్, యాపిల్. టీవీ పెట్టమన్నాడు, యాపిల్ పెట్టమంటాడు, కానీ యాపిలే చూడడు, ఏవేవో రైమ్స్ చూస్తాడు, డాన్సులు చేస్తాడు. ఈ మధ్య అయితే ఇంకా ఫుల్ డాన్సే. ఈ వెదర్కి అయితే నా వాయిస్ ఇంకా ఫుల్ జలుబు అయిపోయింది. ఈ వెదర్కి అయితే అసలు అర్థం అవ్వట్లేదు. ఫీవర్స్ కూడా వచ్చేస్తున్నాయి చాలామందికి. ఒకసారి ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. అబ్బా ఏంటో ఏమో. నాకు కూడా అస్సలు హెల్త్ బాగాలేదు. ఇలా వాయిస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. అయినా సరే వాయిస్ అయితే ఎలానో ఇస్తున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు సజెషన్ కూడా చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మా ఆయన బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. మా రిక్కీ అయితే మళ్ళీ అటుకులు వేసి అన్నాడు, వేరే దాంట్లో వేసి ఇచ్చాను. అంటే అదే బాక్స్లో అటుకులు తీసేసి వేరే వేసి ఇచ్చానమాట. ఇంకా అవి కూడా తినేస్తున్నాడు వాడు. చెప్పాను కదా, అంటే రీసెంట్గానే మా ఆయన అయితే నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. యాక్చువల్గా అయితే బర్త్డే రోజే ఇమ్మన్నాను. సో ఇంకా ఫోన్ అయితే ముందే ఆర్డర్ పెట్టుకున్నాము, ఆఫర్స్ అవి ఉంటే. అప్పుడైతే నాకు ఫోన్ అయితే కొనిచ్చాడనమాట, అది కూడా ఈఎంఐలో. ఇంకా నా బర్త్డే ముందు రోజు అయిందని చెప్పాను కదా, మా ఆయన మంచిగా డెకరేషన్ అయితే చేశాడు. ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా డెకరేషన్ అయితే చేసి కేక్ తీసుకొని వచ్చాడు. వచ్చేటప్పుడే కేక్ అయితే కట్ చేయించాడనమాట. నా బర్త్డే కూడా బాగా జరిగింది. ఇంకా ఆ రోజు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు, తినేసానమాట.
నా బర్త్డే అయితే అలా జరిగింది. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. నా బర్త్డే వ్లాగ్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.